హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు స్వీట్ కార్న్తో మొక్కజొన్న వడ చేద్దాం అనుకుంటున్నానండి. ముందుగా మనం ఏం చేయాలంటే ఇది చేయాలంటే ఒక 2 కప్పుల శనగపప్పును ముందుగానే 1 గంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ ఒలిచిపెట్టుకోవాలండి. ఒలిచిపెట్టుకున్న తర్వాత వాటికి కావాల్సిన ఆనియన్స్ని, పచ్చిమిర్చి, కరివేపాకు ఏం కావాలనుకుంటే అవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఈ 1 గంట తర్వాత నానిన శనగపప్పును తీసుకొని మనం మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకున్న తర్వాత అంటే కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకున్న తర్వాత ఎందుకు ఈ శనగపప్పును నేను నానబెట్టానంటే, మామూలుగా స్వీట్ కార్న్ మనం మిక్సీకి వేస్తే ఏమవుతుందంటే ఇట్లా వాటర్గా అవుతుందండి. దాంతో వడలు వేయాలంటే సరిగా రావు కదా మనకి. అందుకని ఈ విధంగా శనగపప్పును నానబెట్టుకొని ఇది కచ్చపచ్చగా మిక్సీకి వేసుకోవాలి. నేను వీడియోలో చూపిన విధంగా దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము స్వీట్ కార్న్ని మిక్సీకి వేసాం అనుకోండి, ఒకవేళ అది జ్యూసీగా అయినా కూడా మళ్ళీ మనం వడ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని నేను శనగపప్పు నానబెట్టి ఇలా ట్రై చేసే వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని మిరపకాయలు ఇందులో వేసేసుకొని, పచ్చిమిర్చి అంటే మనకు కావాల్సిన క్వాంటిటీ అన్నీ వేసేసుకొని, తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని, అల్లం ముక్క, జీలకర్ర, వెల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో వాటర్ ఇలాంటివి ఏం ఇందులో మిక్స్ చేయొద్దండి. ఎందుకంటే స్వీట్ కార్న్ మిక్సీకి వేస్తే ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో వాటర్ అనేది వేసుకోవద్దు. తర్వాత ఫైనల్గా సాల్ట్ వేసేసుకుంటే మనం ఇందులో వేసేసే ఐటమ్స్ అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుంటే చూడండి ఎంత వాటర్గా అయినాయో. ఈ వాటర్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా శనగపప్పు అనేది అది గట్టిగా ఉంటుంది కదండి, సో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ లోపే నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేశానండి. ఇప్పుడు అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత కొంచెం ఏమంటారండి వాము, మనకు కావాల్సిన ఐటమ్స్ వేసుకోవచ్చు. చాలామంది ఇంకా వెరైటీ కూడా వేసుకుంటారు, కానీ నేను దానిలో మొత్తం వేయట్లేను. మళ్ళీ రేపు పిల్లలకి వేద్దామని కొంచెం తీసి పక్కకు పెట్టి అవసరం ఉన్నంత తీసుకొని మనకి ఎంత క్వాంటిటీ వడలు అవసరం ఉన్నాయో అంత క్వాంటిటీ పిండిని నేను ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో ఇందాక నేను చూపించా కదండి వీడియోలో కట్ చేసిన ఆనియన్స్ అవి ఉన్నాయి కదండి, అవన్నీ ఇందులో కలుపుకుంటాను. ఫస్ట్ కొంచెం వాము, 1 టేబుల్ స్పూన్ వాము కలుపుకోవాలి. తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టిన ఆనియన్స్, తర్వాత కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందండి. అందుకని నేను ఆనియన్స్, కరివేపాకు మాత్రమే వేస్తున్నాను. కొత్తిమీర మా పిల్లలు ఇష్టపడరండి, అందుకని నేను కొత్తిమీర అవాయిడ్ చేశాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఫైనల్గా మనము ఓన్లీ మొక్కజొన్న దానిలోనే సాల్ట్ వేసాం, కానీ శనగపప్పు దానిలో వేయలే కాబట్టి మళ్ళీ కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా నేను మిక్సీలో వేసాను కదండి, ఇంకా పచ్చిమిర్చి వేయట్లేను. కొంతమంది కట్ చేసి కూడా వేసుకుంటారు, అలా కూడా బాగుంటుంది. మన ఇష్టం అండి అది. అలా పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది, కానీ నేను చేసేది పిల్లల కోసం కాబట్టి నేను అనేది కట్ చేసుకొని వేసుకోవట్లేదండి. మీకు నచ్చితే పెద్దవాళ్ళు తినాలనుకుంటే మాత్రం మంచిగా కట్ చేసి వేసుకున్నా ఇంకా స్పైసీగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడండి, మీకు కూడా పాసిబుల్ అయితే అలా కట్ చేసి వేయడానికి ట్రై చేసుకోండి, అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, మనం ఇది కలుపుకునే లోపు ఇలా ఉండలాగా చేసేసుకొని చేత్తోనే మనం ఇలా ఒత్తుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి, అంతే. ఈ విధంగా ఆల్ సైడ్స్ ఈక్వల్గా వచ్చేటట్టు మనం ప్రెస్ చేయాలండి, అంతే. ప్రెస్ చేసేసి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం ఈ స్వీట్ కార్న్ వడను వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే ఇంకొక 2-3 చేస్తాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే మీకు రాదు అని కాదు, నా వేలో నేను ఇలా చేస్తానని మీకు చూపిస్తున్నాను, అంతే. ఈ విధంగా నేను ప్రెస్ చేసుకొని అన్ని వడల్ని అందులో వేసేసి డీప్ ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్, అంతే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఏదో డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాను. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు ఇది బాగా చేసేదండి. ఏం లేదు, స్వీట్ కానీ
వేస్తే వడ చేద్దామని. మనకి మొక్కజొన్నలు అయితేనేమో డైరెక్ట్గా జ్యూసీ రాకుండా ఇలా కచ్చపచ్చగానే ఉంటుంది. కానీ మనకి ఇప్పుడు మొక్కజొన్నలు దొరకాలంటే చాలా కష్టం కదండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అప్పుడు మనకు మొక్కజొన్నల సీజన్ కాకుండా మనకు తినాలనిపిస్తే ఈ విధంగా స్వీట్ కార్న్తో మనం మొక్కజొన్న టైప్ వడ చేసుకొని తినొచ్చు. దీనిలోకి మనం కొంతమంది చక్కెర పాకం నద్దుకొని తింటారు, ఇంకొంతమంది పల్లి పచ్చడితో తింటారు, ఇంకొంతమంది ఉట్టిగానే తింటారు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. అలా మనం కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే స్వీట్ కార్న్ అనేది షుగర్ సిరప్లో కూడా చాలా బాగుంటుందండి. అలాగే అల్లం పచ్చడిలో బాగుంటుంది, టమాటో పచ్చడిలో బాగుంటుంది. ఏ రకంగా తిన్నా దీని టేస్టే వేరు ఉంటుందండి. మీకు కూడా టైం ఉన్నప్పుడు ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, అసలు ఎంత టేస్ట్ ఉంటుందో. అంటే ఇది డిఫరెంట్ శనగపప్పు వేస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు కూడా వీటిని ఒక సైడ్ అలా వేసిన తర్వాత అక్కడ అది కొంచెం సిమ్లో పెట్టుకొని చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే సెట్ అవ్వదు. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వాటిని మళ్ళీ రొటేట్ చేసేసేయాలండి. రొటేట్ చేసి ఒక 5 minutes అలా వేగిన తర్వాత దాన్ని ఒక పేపర్లో టిష్యూ వేసుకుని పెట్టుకోవాలి. ముందుగానే టిష్యూ వేసిన పేపర్లో ఈ వడలను వేసుకుంటే మనకు కావాల్సిన వేడివేడి స్వీట్ కార్న్ వడ అనేది రెడీ అయిపోతుందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ రూపంలో తెలియండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీలైతే లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇలాగే తినకుండా ఒకసేపు ఆ టిష్యూకి ఇలా ఏమంటారండి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు చేస్తే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇది వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి చూడండి ఈ విధంగా.